అందరికీ నమస్తే. శ్రోతల కోరిక మేరకు శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన సస్పెన్స్ థ్రిల్లర్ డిటెక్టివ్ నవల నన్ను చంపకండి తర్వాత భాగం. ముందు భాగాల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ యొక్క లింక్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. ఇక కథలోనికి వెళితే, హత్య చేయబడిన శారద వంటి మీద గాయాలు మీరు చూసారా? లేదు. కనుక ముద్దాయి ఆమెని గోళ్లతో రక్కినప్పుడు ఆమె చర్మం అతని గోళ్ల క్రింద అతుక్కుని ఉండాలని నిశ్చయంగా చెప్పలేరు కదూ? అవును, నిశ్చయంగా చెప్పలేను. ప్రాసిక్యూటర్ జేబురుమాలతో మొహం తుడుచుకుని నవ్వుతూ కూర్చున్నాడు. యుగంధర్ మళ్ళీ క్రాసు పరీక్ష చేయటానికి లేచాడు. ఎటువంటి గాయాలైతే గోళ్ల క్రింద చర్మం అతుక్కోగలదో మీరు చెప్పగలరా? గోళ్లతో గీరకుండా గోళ్ళు చర్మంలోనికి దిగబడేటట్లు చేసి, దిగబడిన తర్వాత గోళ్ళు తీసేస్తే చర్మం అతుక్కోదు. ఓ పురుషుడు ఒక స్త్రీని బలాత్కారం చేయటానికి ప్రయత్నిస్తుండగా ఆమె పెనుగులాడినప్పుడు అతను ఆమెను రక్కితే అతని గోళ్ల క్రింద చర్మం అతుక్కుని తీరుతుందా? సామాన్యంగా తప్పకుండా గోళ్ల క్రింద చర్మం అతుక్కుంటుంది. థ్యాంక్స్ అని కూర్చున్నాడు యుగంధర్. వెంటనే ప్రాసిక్యూటర్ లేచి, తడిసిపోయిన ఒక షర్టు మీకు ఇన్వెస్టిగేటింగ్కి ఆఫీసరు ఫిబ్రవరి 14వ తేదీన రాత్రి ఇచ్చాడా అని అడిగాడు. అవును, ఇచ్చారు. ఎందుకిచ్చారు? దాని మీద రక్తపు మరకలు ఏమైనా ఉన్నాయేమో పరీక్షించమని ఇచ్చారు. మీరు పరీక్ష చేశారా? చేశాను. ఆ షర్టుకి రక్తం అంటింది. ఆ మరక నీళ్లతో కడిగివేయబడ్డది. కెమికల్ టెస్ట్లో రక్తం అంటుకున్నట్లు స్పష్టంగా తెలిసింది. ఆ షర్టు ఇదేనా అడిగాడు ప్రాసిక్యూటర్ ఒక షర్టు చూపిస్తూ. అవును. ఇది ఆ షర్టేనని ఎలా చెప్పగలుగుతున్నారు మీరు? చెరిగిపోని సిరాతో నేను ఆ షర్టు మీద గుర్తు పెట్టాను. ఆ షర్టుకి అంటిన రక్తం ముద్దాయి రక్తమేనేమో పరీక్షించారా? ముద్దాయి రక్తం కాదు, హత్య చేయబడిన శారద రక్తంతో పోల్చి చూసారా? చూశాను. ఆమె రక్తం గ్రూపుకి చెందిన రక్తమే అది. ప్రాసిక్యూటర్ విజయ గర్వంతో ప్రాసిక్యూషన్ సాక్ష్యం ఇంతటితో ముగిసిందని చెప్పాడు. అప్పుడు భోజన విరామ సమయం కావటం వల్ల తిరిగి కోర్టు 2 గంటలు సమావేశమవుతుందని చెప్పి మెజిస్ట్రేటు లేచి వెళ్ళిపోయాడు. యుగంధర్, రాజు, రామ్మూర్తి, లత దగ్గరలో ఉన్న ఒక హోటల్కి వెళ్లారు. జగన్నాథంకి సమన్సు సర్వ్ చేయించావా అడిగాడు యుగంధర్. రాజు తల ఊపి మండిపడిపోయాడు. రానన్నాడు. రాకపోతే సబ్పీన్ జారీ చేస్తానని చెప్పాను అని నవ్వాడు. శారదకి అతను రాసిన ఉత్తరాల విషయం 3 గంటలకి వెళ్ళాలి వాటి కోసం. కోటేశ్వరయ్య విషయం ఏమిటి మరి? ఆ విషయము ఇంకా ఆరా తీయాలి. ప్రాసిక్యూషన్ సాక్ష్యం ముగిసింది కదూ, ఇక మీరు సాక్ష్యం ప్రవేశపెట్టాలి కదా. శేఖర్ ముద్దాయి కదా, శేఖర్ని సాక్షిబోని ఎక్కనిస్తారా? జరిగింది జరిగినట్లు అతని చేత చెప్పిస్తాను నేను. నమ్ముతారా? నమ్మరు, కానీ చెప్పించాలి. చెప్పించకపోతే డిఫెన్స్ కేసు ప్రవేశపెట్టలేం కదా అన్నాడు యుగంధర్. యువర్ ఆనర్, ప్రాసిక్యూషన్ సాక్ష్యం పూర్తయింది. శారద హత్య చేయబడిందని నిరూపించాము. హత్య జరిగిన సమయంలో ముద్దాయి హత్య జరిగిన ప్రదేశంలో ఉన్నాడని రుజువు చేశాము. శారదని హత్య చేయటానికి ముద్దాయికి ఆమె మీద ఉన్న ద్వేషం కారణమని సూచించాము. ముద్దాయి చొక్కా మీద, చేతివేళ్ల గోళ్ల క్రింద రక్తం ఉన్నదని రుజువు చేశాము. హత్య జరిగిన ప్రదేశం నుంచి ముద్దాయి పారిపోవటం కళ్ళారా చూసిన నిష్పాక్షిక ప్రత్యక్ష సాక్ష్యం ప్రవేశపెట్టాము. ముద్దాయి పట్నం విడిచి పారిపోవటానికి ప్రయత్నించినట్లు నిరూపించాము. శారద హ్యాండ్ బ్యాగ్లో 440 రూపాయల రొక్కం ఉన్నదని, టిక్కెట్టు కొనగా ముద్దాయి దగ్గర మిగిలిన సొమ్ము ఆ మొత్తానికి సరిపోతుందని రుజువు చేశాము. ఇంతకన్నా ప్రాసిక్యూషన్ ఏం నిరూపించగలదు? ముద్దాయి ఈ నేరం చేసి ఉంటాడని, ముద్దాయి తప్ప ఇంకెవ్వరూ చేసి ఉండరని, ముద్దాయి మీద బలమైన కేసు ఉన్నదని నిరూపించాము. కనుక ముద్దాయిని సెషన్స్కి కమిట్ చేయమని కోర్టు వారిని ప్రార్థిస్తున్నాను అని ప్రాసిక్యూటర్ ఉపన్యాసం ముగించాడు. వెంటనే యుగంధర్ లేచి డిఫెన్స్ తరపున కేసు ప్రారంభిస్తూ, డిఫెన్సు మొదటి సాక్షిగా ముద్దాయిని కోర్టు వారి అనుమతితో పిలుస్తున్నాను అన్నాడు. యుగంధర్ డిఫెన్స్ తరపున ప్రారంభోపన్యాసం ఇస్తాడని ఆశించిన వారంతా నిరుత్సాహంతో నిట్టూర్చారు. ముద్దాయిని డిఫెన్స్ సాక్షిగా పిలవటం చూడగానే ప్రేక్షకులందరికీ ఉత్సాహం కలిగింది. హత్య చేయబడ్డ శ్రీమతి శారదతో నీకు
ప్రథమ పరిచయం ఎప్పుడు కలిగింది? అప్పటి నుంచి ఫిబ్రవరి 14వ తేదీ వరకు జరిగిన సంఘటనలన్నీ క్లుప్తంగా కోర్టు వారికి చెప్పు అన్నాడు యుగంధర్. శేఖర్ బోనులో నిలబడి 2 చేతులు అడ్డకర్ర మీద ఆనించి గొంతు తగ్గించి నెమ్మదిగా చెప్పటం ప్రారంభించాడు. 3 ఏళ్ల క్రితం హైదరాబాదులో తనకి శారదతో ఎలా పరిచయమైంది చెబుతుండగా ప్రాసిక్యూటర్ లేచి, యువర్ ఆనర్, 3 ఏళ్ల క్రితం హైదరాబాదులో ముద్దాయిని కోర్టువారు విచారణ చేసి 3 ఏళ్లు జైలు శిక్ష విధించారు. ఇప్పుడు ఆ నేరం గురించి ముద్దాయి ప్రస్తావించటం అసందర్భము, అనవసరము అని అభ్యంతరం చెప్పాడు. యువర్ ఆనర్, ముద్దాయి శారదని మానభంగం చేసిన నేరానికి అతనికి శిక్ష పడటం, ముద్దాయి శారదని హత్య చేయటానికి ఒక కారణంగా ప్రాసిక్యూషన్ పేర్కొన్నది. కనుక ముద్దాయి తన డిఫెన్స్కి ఆ విషయం చెప్పటం అవసరము, సందర్భోచితము అని మనవి చేస్తున్నాను అన్నాడు యుగంధర్. యువర్ ఆనర్, ముద్దాయికి శారద మీద కసి, ద్వేషం ఉన్నాయని నిరూపించేందుకే ఆ నేరం గురించి ప్రాసిక్యూషన్ ప్రస్తావించింది. ఇది ఆ నేరానికి అప్పీలు అయినట్టు. ఆ నేరం గురించి డిఫెన్స్ ప్రారంభించటం అసందర్భము, అనుచితము అని విన్నవిస్తున్నాను అన్నాడు ప్రాసిక్యూటర్. యువర్ ఆనర్, శారదని హత్య చేయటానికి కారణం ఆమె మీద అతనుకున్న ద్వేషమని నిరూపించేందుకు ప్రాసిక్యూషన్ ఆ నేరం గురించి ప్రస్తావించినప్పుడు అటువంటి ద్వేషం లేదని నిరూపించేందుకు డిఫెన్స్ ఆ నేరం గురించి ప్రస్తావించటం సముచితము, సందర్భోచితము అవుతుంది కదా అన్నాడు యుగంధర్. మెజిస్ట్రేటు తికమక పడ్డాడు. తను నేరం చెయ్యకపోయినా శారద మూలంగా అన్యాయంగా తను 3 సంవత్సరాలు జైలుకి పంపబడ్డానని చెప్పుకోవటం ఆమె మీద ముద్దాయికి ద్వేషం ఉందని రుజువుపరుస్తుంది. కానీ ఇంకే విధంగానూ ముద్దాయికి అనుకూలం కాదు. అటువంటప్పుడు ముద్దాయి చేత నేరం గురించి చెప్పించాలని డిఫెన్స్ కౌన్సిలర్ ఎందుకు పట్టుబడుతున్నారో ఊహించలేకుండా ఉన్నాను అన్నాడు మెజిస్ట్రేట్. యువర్ ఆనర్, కేవలం కోర్టు వారి సానుభూతి, పబ్లిక్ సానుభూతి సంపాదించటానికే డిఫెన్స్ ఈ టాక్ట్రిక్ ఉపయోగిస్తున్నది అన్నాడు ప్రాసిక్యూటర్. యువర్ ఆనర్, ప్రాసిక్యూషన్ అనవసర ప్రస్తావన చేస్తున్నది అన్నాడు యుగంధర్ కోపంగా. ప్రాసిక్యూటర్, కేసుకు సంబంధించిన వాదన తప్ప అప్రస్తుత అభిప్రాయాలు వెల్లిబుచ్చవద్దని హెచ్చరిస్తున్నాను అని మెజిస్ట్రేటు యుగంధర్ వైపు తిరిగి, ఆ మానభంగం కేసు గురించి ప్రస్తావించటం ముద్దాయి శారదను హత్య చేయటానికి అది ఒక కారణం కాదని నిరూపించేందుకేనా అడిగాడు. ఎస్ యువర్ ఆనర్. అయితే ముద్దాయి ఆ విషయం చెప్పవచ్చును అని రూలింగ్ ఇచ్చాడు మెజిస్ట్రేట్. శేఖర్ మళ్ళీ చెప్పడం ప్రారంభించాడు. యుగంధర్కి చెప్పిన విషయాలు, వాంగ్మూలంలో రాసి ఇచ్చిన విషయాలు అన్నీ చెప్పాడు. నేరం తన మీదకి వస్తుందని భయపడి మద్రాసు నుంచి పారిపోయి ఎక్కడైనా దాక్కోవాలని ఎందుకనుకున్నది మొత్తం చెప్పాడు. ఈ ఉత్తరం ఇదివరలో నువ్వు ఎప్పుడైనా చూసావా అడిగాడు యుగంధర్. నేను లతకి ఒక ఉత్తరం రాసి ఈ ఉత్తరము అది సెంట్రల్ స్టేషన్లో ఆమెకి పోస్ట్ చేశాను అన్నాడు శేఖర్. ఎందుకని అలా చేశావు? ఇదివరలో నా మీద మోపబడిన నేరంలో నేను దోషిని కానని నిరూపించేందుకు. నువ్వు ఎలాగూ ఈ ఊరి నుంచి పారిపోదలుచుకున్నావు కదా, లత నిన్ను గురించి ఏమనుకుంటే ఏం? నేను నిర్దోషినని కనీసం ఆమెకైనా తెలియాలని. యుగంధర్ బోను దగ్గరికి వెళ్ళి, నువ్వు శారదని హత్య చేశావా అని అడిగాడు. లేదు అన్నాడు శేఖర్. అంతే అని ముగించాడు యుగంధర్. ఏయ్ టైరో టైరో అన్నాడు గూర్ఖా జవాన్. మాసిపోయిన పంచ, గళ్ళ షర్టు, కాళ్ళకి చెప్పులు లేవు. రాజు తడబడుతూ చూసి, నౌకరు సుబ్బయ్య కావాలి అన్నాడు. తన పినతండ్రి కొడుకు తనని చూడటానికి వస్తున్నాడని సుబ్బయ్య అదివరకే గూర్ఖాకి చెప్పాడు. అందుకే మారువేషంలో ఉన్న రాజుని లోపలికి వెళ్ళనిచ్చాడు గూర్ఖా. ఇంటి వెనక గుమ్మం వైపు వెళ్ళాడు రాజు. బావి దగ్గర దాసీది ఎదురై, ఎవరు కావాలి మీకు అని అడిగింది. రాజు చెప్పాడు. సుబ్బయ్య లోపల ఉన్నాడు, పిలుస్తానుండండి అని దాసీది లోపలికి వెళ్ళింది. 2 నిమిషాల తర్వాత సుబ్బయ్య లోపల నుంచి వచ్చాడు. ఏం సుబ్బయ్య, నిన్ను కలుసుకోవటానికి ఇంత రాద్ధాంతమా? గేటు దగ్గర గూర్ఖా అనుమతి ఇవ్వాలి, లోపలికి వచ్చాక దాసీది అనుమతి ఇవ్వాలి అని నవ్వాడు రాజు. గొప్పవాళ్ల ఇళ్లల్లో అంతే అని రాజుని లోపలికి తీసుకువెళ్ళాడు సుబ్బయ్య. వంట మనిషి రాజును చూసి, ఇతన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నావు అడిగాడు సుబ్బయ్యని. హాల్లో ఎవరూ లేరు,
అయ్యగారు వస్తే తలుపు తీయటానికి నేను అక్కడ కూర్చోవాలి. నా దగ్గరే కూర్చుంటాడు వీడు కూడా అన్నాడు సుబ్బయ్య. హాల్లోనికి వెళ్ళిన తర్వాత ఒకసారి నాలుగు పక్కలా చూసి దరిదాపుల్లో ఎవ్వరూ లేరని నిశ్చయించుకుని, త్వరగా కాని నీ పని, నాకు మాట రాకూడదు అన్నాడు సుబ్బయ్య. రాజు తల ఊపి జేబులోంచి నోట్లు తీసి సుబ్బయ్యకి ఇచ్చాడు. పట్టుబడితే? భయం వెళ్ళబుచ్చాడు సుబ్బయ్య. భయం లేదు, నీకు చిక్కేమీ రాకుండా నేను చూసుకుంటాను కదా అని సుబ్బయ్య భుజం తట్టి రాజు మేడమెట్లు ఎక్కాడు. ఆ రోజు పొద్దున్న సుబ్బయ్యని రాజు వీధిలో కలుసుకున్నప్పుడు తనని ఇంట్లో ప్రవేశపెడితే 400 ఇస్తానని చెప్పాడు. సుబ్బయ్య డబ్బు ఆశకి లొంగిపోయి ఒప్పుకున్నాడు. శారద గది ఎటున్నది ముందే సుబ్బయ్య చెప్పటం వల్ల రాజు సులభంగానే కనుక్కున్నాడు. తలుపు తెరిచే ఉంది. గదిలోనికి వెళ్ళి తలుపు దగ్గరగా వేశాడు. ఎవరైనా మేడ మీదికి వస్తూ ఉంటే తనని హెచ్చరించమని సుబ్బయ్యకి ముందే చెప్పి జాగ్రత్త పడ్డాడు. శారద పోయిన తర్వాత ఆమె గదిలో సామానులు ఎవ్వరూ ముట్టుకోనేలేదు. స్టాండ్ మీద చీరలు, జాకెట్లు వేలాడుతున్నాయి. ఓ వైపున బీరువా ఉంది. రాజు చప్పున బీరువా తలుపు తీసి వెతకటం ప్రారంభించాడు. 10 నిమిషాలు వెతకగా అతను వేటి కోసం వెతుకుతున్నాడో అవి కనిపించాయి. అవి తీసుకుని జేబులో పెట్టుకుని గదిలో నుంచి బయటకు వచ్చాడు. ఆ గది పక్క గది తలుపు దగ్గరికే వేసి ఉన్నది. తోశాడు. అది కోటేశ్వరయ్య గది అని బయట నుంచి చూడగానే తెలిసిపోయింది. 6 చేతికర్రలు కనిపించాయి. గదిలోనికి వెళ్ళి వెతకటం ప్రారంభించాడు. పలానా దానికోసమని కాదు కానీ కొత్త విషయాలేమైనా తెలుస్తాయేమోనని వెతుకుతున్నాడు రాజు. 10 నిమిషాల తర్వాత నవ్వుకుంటూ బయటికి వచ్చాడు. అయిపోయిందా? నన్ను చిక్కుల్లో పెట్టకండేం అని సుబ్బయ్య రాజును బతిమలాడాడు. నీకు ఎటువంటి చిక్కు రాకుండా నేను చూస్తానులే. ఇంకొక విషయం, పెళ్ళైన కొత్తలో మీ అయ్యగారు శారదకి ఒక ముసలదాన్ని కాపలా పెట్టారట. ఆమె ఎక్కడున్నదో నీకు తెలుసా అని అడిగాడు. ఈ వీధిలోనే 4వ ఇంట్లో, ఆ ఎర్ర బంగళాలో ఉన్నది. పేరు మంగమ్మ. గుడ్ అని రాజు కోటేశ్వరయ్య ఇంటిలో నుంచి బయటికి నడిచాడు. అబద్ధం చెప్పక ధైర్యంగా నిజం చెప్పు. అడ్డు ప్రశ్నలు ఎన్ని వేసినా తికమక పడకుండా నిజం చెప్పు అని యుగంధర్ ఇచ్చిన సలహా మననం చేసుకుంటూ శేఖర్ బోనులో నిల్చున్నాడు. ప్రాసిక్యూటర్ క్రాసు పరీక్ష ప్రారంభించాడు. జైలులోంచి విడుదలయ్యాక మద్రాసుకి ఎందుకు వచ్చావు నీవు? నీకు ఇక్కడ ఊళ్ళో బంధువులు ఎవరైనా ఉన్నారా అడిగాడు ప్రాసిక్యూటర్. నాకు ఏ ఊళ్ళోనూ ఎవరూ బంధువులు లేరు. హైదరాబాద్ వెళ్ళటం ఇష్టం లేకపోయింది. ఈ ఊరికి రావటానికి కారణం ఏమిటి మరి? సులభంగా ఉద్యోగం దొరుకుతుందనుకుని వచ్చాను. శారద మద్రాసులో ఉన్నట్లు నీకు ఎలా తెలిసింది? ఆమెని ఆకస్మికంగా కలుసుకోవటం జరిగింది. అంతవరకు నాకు ఆమె ఈ ఊళ్ళో ఉన్నట్లు తెలియదు. శారద భర్త కోటేశ్వరయ్య గారు త్యాగరాయ నగరంలో ఉంటున్నారు. నువ్వు త్యాగరాయ నగరంలో ఉద్యోగం సంపాదించటము, సమీపంలో నివాసం ఏర్పాటు చేసుకోవటము కాకతాళీయంగా జరిగాయా? అవును. ఫిబ్రవరి 14వ తేదీ నువ్వు శారద ఇంటికి ఎందుకు వెళ్ళావు? నాకు ఆమె ఒక ఉత్తరం ఇస్తానన్నది. అది తీసుకోవటానికి వెళ్ళాను. ఎవరి దగ్గర నుంచో ఉత్తరాలు తెచ్చిపెట్టమని శారద నిన్ను అడిగింది అని వాంగ్మూలం ఇచ్చావు కదా. ఆ ఉత్తరాలు తెచ్చిపెట్టావా? ఆ పని నేను చేయదలుచుకోలేదు. శారద నిన్ను మోటార్ షెడ్డులో తనని కలుసుకోమని చెప్పిందా? అవును, చెప్పింది. మోటార్ షెడ్డులోనికి ఎందుకు రమ్మన్నది? ఎందుకో నాకు చెప్పలేదు. ఊహించి చెప్పమంటే చెబుతాను. చెప్పు. ఇప్పటి వరకు చాలా విషయాలు ఊహించి చెప్పావు కదా అన్నాడు ప్రాసిక్యూటర్. నేను మోటార్ మెకానిక్నని కనుక మోటార్ షెడ్డులో నన్ను ఆమెని ఎవరైనా చూసినా ఏమీ అనుకోరని అయి ఉంటుంది అన్నాడు శేఖర్. శారద శీలవతి కాదు. కనిపించిన మగవాడితోనల్లా ప్రణయం ప్రారంభించేది. తన భర్తకి ఆ విషయం తెలుసునని నీతో చెప్పింది. అటువంటప్పుడు ఎవరైనా ఏమైనా అనుకుంటారని ఎందుకు భయపడుతుంది? ఏమో నాకు తెలియదు అన్నాడు శేఖర్. 8 గంటలకి నిన్ను తన ఇంటికి రమ్మన్నదా? అవును. డిఫెన్స్ ఎగ్జిబిట్గా ప్రవేశపెట్టిన ఉత్తరమేనా నువ్వు ఆమె హ్యాండ్ బ్యాగ్లోంచి తీసుకున్నది? అవును, అదే. అయితే ఒక్క విషయం చెప్పు. ఆ ఉత్తరం ప్రారంభంలో తనని కలుసుకోవటానికి తన ఇంటికి రమ్మని, అది ఇష్టం లేకపోతే టెలిఫోన్ చెయ్యమని ఎందుకు రాసింది? ఏమో నాకు తెలియదు. ఈ ఉత్తరం 14వ తేదీ రాత్రి ఆమె హ్యాండ్ బ్యాగ్లోంచి నువ్వు తీసుకోలేదని,
అంతకు ముందెప్పుడో ఆమె నీకు రాసిన ఉత్తరమని అంటున్నాను నేను. నిజమేనా? నిజం కాదు. 14వ తేదీ రాత్రి ఆమె హ్యాండ్ బ్యాగ్లోంచే తీసుకున్నాను. ఫిబ్రవరి 14వ తేదీ రాత్రి ఉత్తరం కోసం నువ్వు ఆమె ఇంటికి వెళ్ళలేదు. ఆమె నిన్ను రమ్మని అనలేదు. నువ్వు వెళ్ళి కారు షెడ్డులో కాచుకుని ఆమె రాగానే హత్య చేసేశావు. నిజమేనా? కాదు, నేను ఆమెని హత్య చేయలేదు. అంతటితో క్రాసు పరీక్ష ముగించి ప్రాసిక్యూటర్ కూర్చున్నాడు. శేఖర్ని రీడైరెక్ట్ ఎగ్జామినేషన్ చేద్దామా వద్దా అని యుగంధర్ ఆలోచిస్తుండగా రాజు ఒక చీటీ అందించాడు. యుగంధర్ ఆ చీటీ చదువుకుని జేబులో పెట్టుకుని లేచి నిలబడి, డిఫెన్స్ సాక్షిగా కుమారి లతని పిలుస్తున్నాను అన్నాడు. లత హుందాగా వచ్చి బోనులో నిలబడ్డది. కోర్టులో అందరి కళ్ళు ఆమె వైపు తిరిగాయి. డిఫెన్స్ ఎగ్జిట్ ఏగా ఒక ఉత్తరం మా దగ్గర ఉంది. ఈ ఉత్తరం నువ్వు ఎప్పుడైనా చూసావా అని అడిగాడు యుగంధర్. చూశాను. ఫిబ్రవరి 15వ తేదీన నాకు పోస్టులో ఒక కవరు వచ్చింది. అందులో ఉన్నది ఇది. ఆ కవరు ఎవరి దగ్గర నుంచి వచ్చింది? ఆ కవరులో ఈ ఉత్తరము, ఈయన రాసిన ఇంకొక ఉత్తరము ఉన్నాయి అన్నది లత ముద్దాయిని చూపిస్తూ. ముద్దాయితో నీకెంతకాలం నుంచి పరిచయం? దాదాపు 1 సంవత్సరం నుంచి. అతను నీ పట్ల ఎలా ప్రవర్తించేవాడు? చాలా మర్యాదగా ప్రవర్తించేవారు. ముద్దాయి శారద అనే అమ్మాయిని మానభంగం చేసి జైలుకు వెళ్ళాడని నీకు తెలుసా? ఆయనతో పరిచయమైన ప్రథమంలో తెలియదు, తర్వాత తెలిసింది. ఆ విషయం తెలియగానే ముద్దాయిని మీ ఇంటికి రావద్దని చెప్పావా? లేదు. ఆయన పట్ల నా అభిప్రాయం ఏమీ మారలేదు. తనని జైలుకి పంపిన శారద మీద కసి, ద్వేషము ఉన్నట్లు ఎప్పుడైనా నీతో సంభాషణలో ముద్దాయి వెళ్ళిబుచ్చాడా? లేదు. యుగంధర్ ఎగ్జామినేషన్ పూర్తి చేసి కూర్చోగానే ప్రాసిక్యూటర్ లేచి, మీరు ముద్దాయిని ప్రేమిస్తున్నారా అడిగాడు లతని. లత మొహం ఎర్రనైంది. జవాబు చెప్పలేదు. నేనడిగిన ఆ ప్రశ్నకి జవాబు చెప్పకపోతే ఈ ప్రశ్నకి జవాబు చెప్పండి. ముద్దాయిని మీరు వివాహం చేసుకుందామనుకున్నారా? అవును అని జవాబు చెప్పింది లత. డిఫెన్స్ ఎగ్జిబిట్ ఏగా ప్రవేశపెట్టిన ఈ ఉత్తరం మీకు ఫిబ్రవరి 15వ తేదీన పోస్టులో వచ్చిందా? అవును. ఈ ఉత్తరం ముద్దాయికి ఎప్పుడు వచ్చినది మీకు తెలుసా? తెలియదు. శారద త్యాగరాయనగర్లోనే ఉన్నదని, ఆమెను కలుసుకున్నానని కానీ కలుసుకోబోతున్నానని కానీ ముద్దాయి మీతో ఎప్పుడైనా చెప్పాడా? లేదు. ప్రాసిక్యూటర్ నవ్వుతూ కూర్చున్నాడు. జగన్నాథం గారిని డిఫెన్స్ సాక్షిగా పిలుస్తున్నాను అన్నాడు యుగంధర్. జగన్నాథం రొసరొసలాడుతూ సాక్షి బోనులోనికి వచ్చాడు. ప్రమాణ స్వీకారం చేసి ఊరు, పేరు మొదలైన వివరాలు చెప్పాక యుగంధర్ లేచి, హత్య చేయబడ్డ శారదతో మీకు పరిచయం ఉన్నదా అడిగాడు. ఉన్నది. ఎంతకాలం నుంచి? ఓ 2-3 ఏళ్లుగా. దయచేసి స్పష్టంగా చెప్పండి. 2 ఏళ్ల నుంచా 3 ఏళ్ల నుంచా? 3 ఏళ్ల నుంచి. తరచూ మీరు ఆమె ఇంటికి వెళుతూ ఉండేవారా? వెళ్ళేవాడిని. ఎంత తరచుగా వెళుతుండేవారు? ప్రాసిక్యూటర్ చటుక్కున లేచి నిలబడి, యువర్ ఆనర్, డిఫెన్స్ కౌన్సిలర్ తమ సాక్షిని తామే క్రాసు పరీక్ష చేస్తున్నారు అని అభ్యంతరం చెప్పాడు. యువర్ ఆనర్, ఈ సాక్షిని న్యాయంగా ప్రాసిక్యూషన్ బోని ఎక్కించవలసినది. హత్య జరిగే ముందు ఈయన శారద ఇంట్లో ఉన్నారు. ఎందువల్లనో ప్రాసిక్యూషన్ ఈ సాక్షిని పిలవలేదు. మరి ఈ సాక్షికి సాక్ష్యం ఇవ్వటం ఇష్టం లేదు. అందువలన క్రాసు ప్రశ్నలు వేయవలసి వచ్చినది. కోర్టు వారు అనుమతి ఇస్తారని ఆశిస్తున్నాను అన్నాడు యుగంధర్. ప్రాసిక్యూటర్ అభ్యంతరం తోసిపుచ్చుతూ, వీలైనంత వరకు డిఫెన్సు తమ సాక్షిని క్రాసు పరీక్ష చేయకుండా ఉండాలి అన్నాడు మెజిస్ట్రేటు. దయచేసి నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి అన్నాడు యుగంధర్ కొనసాగింపుగా. జగన్నాథం చిటపటలాడుతూ యుగంధర్ని చూసి, కొంతప్పుడు వారాల తరబడి ఆమె ఇంటికి వెళ్ళేవాడిని కాను, కొంతప్పుడు ప్రతిరోజు వెళ్ళేవాడిని అన్నాడు. యుగంధర్ నవ్వి, శారద భర్త ఇంట్లో ఉండగా వెళ్ళేవారా అని అడిగాడు. వెళ్ళేవాడిని కాను. మీకు ఆమెకి ఉన్న పరిచయం రహస్యంగా ఉంచటానికి ప్రయత్నించారా? అవును. కోటీశ్వరయ్య గారు ఊళ్ళో ఉన్నప్పుడు ఆయన ఇంట్లో కాకుండా వేరే ఎక్కడైనా శారదను కలుసుకునేవారా? అవును. ఎక్కడ కలుసుకోదలుచుకున్నది టెలిఫోన్లో నిర్ణయించేవారా లేక ఉత్తరాల మూలంగా నిర్ణయించుకునేవారా? ఉత్తరాలే రాసుకునేవాళ్ళం.
ఈ ఉత్తరాలు శారద మీకు రాసినవేనా? అడిగాడు యుగంధర్ ఒక కట్ట కాగితాలు జగన్నాథంకి అందిస్తూ. జగన్నాథం మొహం ఎర్రబడ్డది. ఆ కట్టలోంచి 2 ఉత్తరాలు బయటికి తీసి చూసి, అవును అన్నాడు కోపంగా. యువర్ ఆనర్, ఈ ఉత్తరాలు డిఫెన్స్ ఎగ్జిబిట్గా దాఖలు చేస్తున్నాను. ఈ ఉత్తరాల కాపీలు ప్రాసిక్యూషన్కి ఇస్తాను అని జగన్నాథం వైపు తిరిగి, శారద దగ్గర మీరు డబ్బు తీసుకునేవారా? అడిగాడు యుగంధర్. డబ్బా అన్నాడు జగన్నాథం ఆ ప్రశ్న అర్థం కానట్లుగా. అవును, డబ్బే. ఆమె నాకు ఇచ్చేది. మీరు అడిగినప్పుడు అడిగినంత డబ్బు ఇవ్వకపోతే ఈ ఉత్తరాలు ఆమె భర్తకి చూపిస్తానని బెదిరించేవారా? జగన్నాథం మొహంలో నెత్తురు చుక్కలేదు. జవాబు చెప్పకుండా కళ్ళప్పగించి యుగంధర్నే చూస్తున్నాడు. దయచేసి నేను అడిగిన ప్రశ్నకి జవాబు చెప్పండి అని గర్జించాడు యుగంధర్. యువర్ ఆనర్, ఈ డైరెక్ట్ ఎగ్జామినేషన్ వింటుంటే ముద్దాయి శేఖరా లేక జగన్నాథమా అనిపిస్తుంది. ఈ సాక్షి డిఫెన్స్కి విముఖుడన్న సాకుతో అనవసర అసందర్భ అసమంజసమైన ప్రశ్నలు అడుగుతున్నారు. అభ్యంతరం చెబుతున్నాను అన్నాడు ప్రాసిక్యూటర్ కోపంగా. ప్రాసిక్యూటర్ చెప్పిన అభ్యంతరం అంగీకరిస్తున్నాను. డిఫెన్స్ తమ సాక్షిని దోషిగా నిరూపించటానికి ప్రయత్నించటం విచారణ నియమావళిని అతిక్రమించటం అవుతుంది అన్నాడు మెజిస్ట్రేట్. డిఫెన్స్ ఎగ్జిబిట్గా దాఖలు చేసిన ఉత్తరాలలో ఒక ఉత్తరం కోర్టులో చదవటానికి కోర్టువారు అనుమతిస్తే నా ఈ ప్రశ్నలు సమంజసమైనవో కావో తెలుస్తుంది అన్నాడు యుగంధర్. ఉత్తరం చదవటానికి మెజిస్ట్రేటు అనుమతి ఇచ్చాడు. యుగంధర్ చదవటం ప్రారంభించాడు. జగన్నాథానికి వారం రోజుల క్రిందట 500 అడిగితే గాజులు అమ్మి ఇచ్చాను. మళ్ళీ ఇప్పుడు 1000 రూపాయలు కావాలంటున్నావు. ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వగలను? వారి దగ్గర దొంగలించి ఇద్దామన్నా ఆయన ఇంట్లో డబ్బు ఉంచరు. అమ్మేందుకు నగలు కూడా లేవు. అన్నీ నీకే సమర్పించాను. రేపు సాయంకాలంలోగా 1000 రూపాయలు ఇవ్వకపోతే నేను రాసిన ఉత్తరాలు నా భర్తకి చూపిస్తానని బెదిరిస్తున్నావు. సరే చూపించు. ఏం చేయగలను? శారద. యుగంధర్ ఉత్తరం చదివి దాన్ని కోర్టు గుమస్తాకి ఇచ్చాడు. మెజిస్ట్రేటు ఆ ఉత్తరం తీసుకుని పరీక్షించాడు. ఇక ఇప్పుడైనా నేనడిగిన ప్రశ్నకు జవాబు చెప్పమని కోర్టువారు సాక్షిని ఆదేశించమని కోరుతున్నాను అన్నాడు యుగంధర్. యువర్ ఆనర్, శారదని సాక్షి బ్లాక్మెయిల్ చేశాడని డిఫెన్సు రుజువు చేయవచ్చు. కానీ ఆ ప్రశ్న ద్వారా ముద్దాయి నిర్దోషిత్వం ఎలా రుజువు అవుతుందో అర్థం కావటం లేదు. కేసుని గందరగోళం చేయటానికి ప్రయత్నిస్తున్నారు అన్నాడు ప్రాసిక్యూటర్. యువర్ ఆనర్, ముద్దాయి నేరం చేశాడా లేదా అని విచారణ చేస్తున్నప్పుడు, ముఖ్యంగా నేరం చేస్తుండగా చూసిన ప్రత్యక్ష సాక్షి ఎవరూ లేనప్పుడు, హత్య చేయబడ్డ మనిషికి ముద్దాయికి వాళ్ళిద్దరితో సంబంధమున్న ఇతరులకి మధ్య ఉన్న వైషమ్యాలు ద్వేషాలు అన్నీ విచారించి బయటికి తీస్తే గాని నిజం తెలుసుకోలేమని నా మనవి అన్నాడు యుగంధర్. మెజిస్ట్రేటు 2 నిమిషాలు ఆలోచించి, ప్రాసిక్యూటర్ చెప్పిన అభ్యంతరం సమంజసంగానే తోస్తుంది. ముద్దాయి నిర్దోషిత్వం నిరూపించడానికి డిఫెన్స్కి అవకాశం ఇవ్వటం సబబు. అయినా సాక్షి జగన్నాథం శారదని బ్లాక్మెయిల్ చేశాడని నిరూపించటం వల్ల ముద్దాయి నిర్దోషిత్వం ఎలా రుజువు చేయగలరో తెలియటం లేదు. ప్రాసిక్యూటర్ అభ్యంతరం అంగీకరిస్తున్నాను అన్నాడు. ఫిబ్రవరి 14వ తేదీన మీరు శారద ఇంటికి వెళ్ళారా? అడిగాడు యుగంధర్ ఎగ్జామినేషన్ ఇంకొక దారి తిప్పుతూ. వెళ్ళాను. ఎన్ని గంటలకు వెళ్ళారు? సాయంత్రం 6 గంటలకి. ఎన్ని గంటల వరకు అక్కడ ఉన్నారు? 7 గంటల వరకు ఉన్నాను. అక్కడి నుంచి మీరు ఎక్కడికి వెళ్ళారు? హాస్టల్కి వెళ్ళాను. నడిచి వెళ్ళారా? లేదు, ట్యాక్సీలో వెళ్ళాను. ట్యాక్సీ ఎక్కడ ఎక్కారు? ట్యాక్సీ స్టాండ్లోనా లేక? శారద ఇంటి ముందే దొరికింది ట్యాక్సీ. హాస్టల్కి ఎన్ని గంటలకు వెళ్ళారు? జగన్నాథం 2 నిమిషాలు ఆలోచించి 7:15కి వెళ్ళి ఉంటాను అన్నాడు. దయచేసి బాగా జ్ఞాపకం చేసుకోండి. సరిగ్గా ఎన్ని గంటలకు వెళ్ళారు? స్పష్టంగా చెప్పలేను, జ్ఞాపకం లేదు. శారద ఇంటి నుండి మీరున్న హాస్టల్కి ట్యాక్సీలో వెళ్లేందుకు ఎంత టైం పడుతుంది? దాదాపుగా 15 నిమిషాలు. అంటే మీరు చెప్పినట్లు దాదాపు 7:15 కల్లా మీరు హాస్టల్కి చేరుకుని ఉండాలి, అవునా? అవును. జగన్నాథం గారు, మీరు పొరబడుతున్నారని, మీరు శారద ఇంటి నుంచి దాదాపు 7:30కి బయలుదేరి 8 గంటలకి హాస్టల్కి వెళ్ళారని అంటున్నాను. దానికి మీరేమంటారు? మీరే పొరబడుతున్నారంటాను. యుగంధర్ చిన్నగా నవ్వి,
ఏమని బెదిరించి శారద నుంచి డబ్బులు గుంజుకునేవారో చెబుతారా అన్నాడు. జగన్నాథం బెదురుతూ యుగంధర్ని చూశాడు. నేను బెదిరించలేదు. డబ్బు కావాలని అడగగానే ఇచ్చేది. బెదిరిస్తున్నానని శారద పొరపడింది అంతే. సరే, ఈ ఉత్తరం శారద మీకు రాసినదేనా అడిగాడు యుగంధర్ ఒక కాగితం చూపించి. కథ కొనసాగుతుంది. కథ విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరిన్ని కథల కోసం డిస్క్రిప్షన్లో ఉన్న ప్లేలిస్ట్ యొక్క లింక్స్ని ఒకసారి చూడండి. మీరు ఎటువంటి కథలు వినాలనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి. ధన్యవాదములు, మీ ప్రసన్న.